అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకునే దోశలు చేశానండి నేను. వచ్చినాయి, చాలా బాగుంది. నేనేం చెప్తున్నానంటే 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 1 గ్లాసు మినపప్పు ఫుల్గా తీసుకున్నాను. 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు ఫుల్గా తీసుకున్నాను. మినపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓన్లీ గట్టిగా హీట్ అయ్యే వరకునే ముంచాలి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏగకూడదు. ఏగినాయి అనుకోండి సున్నుండలకు రెడీ అయిపోతాయి. అందుకు మూలం మనం ఏపకూడదు. మీరు ఒక పని చేయండి, ఎండ ఉందనుకోండి ఫుల్గా ఇలా ఏపకుండా ఎండలో పెట్టేసుకుంటే కరకరలాడేలాగా సూపర్గా ఉంటుందండి. కానీ నేనైతే నైట్ టైము చేసుకున్నాను ఇది. నాకు ఉదయానికి టిఫిన్ ఏమీ లేదని నేను అప్పటికప్పుడు అనుకుని ఒక పావు గంటలో ఇవన్నీ వేపేసుకుని పిండి నానబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు వేపేసి పక్కన పెట్టేశాను కదా. వేపడం అంటే అదే హీట్ అయ్యి గింజ అనేది మెత్తగా లేకుండా ఉండే వరకును, అంతేగాని మామూలుగా మనకి ఏగకూడదు, కలర్ రాకూడదు. ఏగి కలర్ వస్తే అది సున్నుండల స్మెల్ వచ్చేద్ది. అలాంటి పరిస్థితి ఎప్పుడు చేయకండి. ఏపడం రాదనుకునే వాళ్ళు ఎవరైనా సరే బాగా ఎండ కాసినప్పుడు ఎండలో పెట్టేయండి. బియ్యము ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మెంతులు, గ్లాస్కి కొద్దిగా ఎల్తుగా అటుకులు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒకటేసారి వేపేసుకుంటున్నాను అనమాట. ముందు మినువులు వేపేసి పక్కన పెట్టాను కదా మినపగుళ్ళు, అవి కూడా వేసి మళ్ళీ అన్నీ కలిపి తిప్పేసి చక్కగా చల్లారి పెట్టేసుకుని నేను పిండి ఆడేసుకుంటున్నాను. అవన్నీ చల్లారిన తర్వాత ఇదిగో పిండి ఆడాను. మెత్తగా ఫైన్గా ఆడండి. అలా మెత్తగా రాలేదనుకుంటే మీరు మాత్రం జల్లించుకోండి. జల్లించుకుని మరుగు ఉంటే మళ్ళీ వేసుకోండి. లేదు నూకలాగా ఉంటే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. నేను నైట్ టైం ఆలోచించాను, ఏముంది ఉదయాన్నే టిఫిను ఏమీ లేదు, దోశలు వేద్దాం, రోజు ఇడ్లీ వేస్తున్నాను అనేసి అప్పటికప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి నా దగ్గర, తీసుకొని పెట్టుకుని చక్కగా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి నాకు కావాల్సినంత పిండి వేసుకుని కలిపేసుకుంటున్నాను వాటర్తోను. మీ గరిటతో కనుక ఉండలు ఉన్నాయి కలవట్లేదు అని అనుకుంటే చెయ్యి పెట్టి బాగా కలిపేసుకోండి. ఇంకొకసారికి వస్తుంది నాకు, అది పక్కన పెట్టేసుకుంటున్నాను డబ్బాలో పోసుకొని. మరి ఎప్పుడు నాకు ఖాళీ లేదు, తీరుబడలేదు అన్నప్పుడు నేను చక్కగా మళ్ళీ అది నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టింది పొద్దున్న లెగిస్తేనండి పర్ఫెక్ట్గా పొంగి, నేను కింద ప్లేట్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు, పొంగిపోయి కింద పోద్దని కింద ప్లేట్ ఎట్టి దాని మీద ఇది పెట్టాను. పర్ఫెక్ట్గా ఫ్లఫీగా చక్కగా పిండి అనేది గుల్లగా పొంగిందండి. అసలు గట్టే లేదు. దోశలు వచ్చినాయండి, సూపర్గా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. చూసుకున్నాను పొద్దున్నే లేచిన వెంటనే. తర్వాత అందులోకి కారం కారంగా టమాటా చట్నీ అయితే బాగుంటుందని ఈ టమాటా చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, పెద్దవాళ్ళు ఆఫీసులకి, టీచర్స్ అయితే జాబులకి వెళ్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క అర కేజీ మినపగుళ్ళు, 1 కేజీన్నర బియ్యము, ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పావు కేజీ అటుకులు, ఒక పెద్ద స్పూన్ మెంతులు, శనగపప్పు వేసి బాగా ఎండలో పెట్టి ఎరగెండబెట్టేయండి. ఎండబెట్టేసి చక్కగా అది ఏం చేస్తారంటే మిల్లి పంపించేయండి. మిల్లి పంపించి మెత్త గంధంలాగా ఆడమని చెప్పండి. చెప్తే పంపిస్తారు కదా. అప్పుడు మీరు ఏముందండి, స్కూల్ నుంచి వచ్చిన, ఆఫీస్ నుంచి వచ్చిన చంటి పిల్లలు ఉండి చేతితో పని చేయనివ్వలేని వాళ్ళు ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చక్కగా కొద్దిగా పిండి ఇటులో ఎండలో పెట్టేస్తారనుకోండి, బాగా ఎండిపోతాయి అన్ని బియ్యం అంతలా ఎండాల్సిన అవసరం లేదు. పప్పు ఒకటి, అటుకులు, మెంతులు ఇవన్నీ ఎండబెట్టుకుని పంపించండి, చక్కగా పిండి అవుతుంది. అప్పుడు స్టోర్ చేసుకుంటే మీరు చక్కగా ఆఫీసులకి వెళ్ళి వచ్చేవాళ్ళన్నా, పిల్లలు చిన్నపిల్లలైనా, స్కూల్కి వెళ్ళేవాళ్ళైనా నైట్ టైం చక్కగా కలిపేసి పెట్టేసుకుని ఉదయానికి పులవలేదండి, పొంగింది కానీ అస్సలు పుల్లలేదు పిండి అనేది. మీకు అలా కూడా వద్దనుకుంటే తెల్లవారుజాము లేచిన వెంటనే కలిపేసుకోండి. మీరు అట్లు వేసుకునేటప్పటికి చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది. నేను వేస్తుంటేనే తినేసారండి, నన్ను అస్సలు వీడియో తీసుకొనివ్వలేదు. ఇంక లాస్ట్కి నేను ఒక దోశ వేసి వీడియో కోసం అని చూపించాను. లేదంటే ఎవరి కాళ్ళే వీడియో లేదు,
వాళ్ళ వేసిందల్లా వేసినట్టు తినేస్తున్నారు. దీంట్లోకి టమాటా చట్నీ ఇంకా మంచి కాంబినేషన్ అండి. ఎండుమిరగాయలు వేసి చేసుకుంటే ఎర్రగా చాలా కారంగా ఘాటుగా ఉంటుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. క్రిస్పీగా స్మూత్గా చక్కగా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయి. బాయ్ అండి.